నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. రాజకీయాల్లో అధికారాన్ని అందుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ అధికారాన్ని కాపాడుకుంటూ ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకోవడం మరో ఎత్తు. ముఖ్యంగా సమకాలీన డిజిటల్ యుగంలో ఒక చిన్న పొరపాటు లేదా ఒక చిన్న ఆరోపణ కూడా క్షణాల్లో దావాలనంలా వ్యాపించి ప్రభుత్వాల ప్రతిష్టతను మసకబారుస్తుంది. 2014-19 కాలంలో అనుభవించిన చేదు జ్ఞాపకాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన రాజకీయ వ్యూహాలను పూర్తిగా మార్చేశారు. గతంలో లాగా ఆలస్యంగా స్పందించడం కాకుండా ప్రభుత్వానికి నష్టం చేకూర్చే ఏ చిన్న అంశం వచ్చినా క్షణాల్లో రంగంలోకి దిగుతున్నారు. దీనికి తోడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాదరణ, మంత్రి నారా లోకేష్ చొరవ కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా అండగా నిలుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలోనూ స్వయంగా రంగంలోకి దిగడంతో చంద్రబాబు మరింత ఎందుకు అప్రమత్తమయ్యారు? ఉపాధ్యాయ నియామకాల వివాదం వెనుక ఉన్న అసలు సామాజిక సమీకరణాలేంటి? సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న పేజీల నిలిపివేత వెనుక ఉన్న వ్యూహాలు ఏంటి? 2014 నాటి తప్పులను సరిదిద్దుకుంటూ సాగుతున్న కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యల వెనుక ఉన్న భయంకరమైన రాజకీయ చదరంగాన్ని ఈ విశ్లేషణలో చూద్దాం. గత కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాల నుండి వచ్చిన కొన్ని ఆరోపణలకు సరైన సమయంలో సరైన రీతిలో సమాధానం ఇవ్వకపోవడం వల్లే రాజకీయంగా భారీ నష్టం జరిగిందనే సత్యాన్ని చంద్రబాబు నాయుడు బలంగా నమ్ముతున్నారు. అప్పట్లో అబద్ధాన్ని కూడా పదే పదే చెప్పడం ద్వారా దానిని నిజంగా నమ్మించే ప్రయత్నం ప్రతిపక్షాలు చేశాయని, దానిని తిప్పికొట్టడంలో నాటి యంత్రాంగం వైఫల్యం చెందిందని ఆయన గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న వార్త వచ్చినా లేదా ప్రతిపక్షాలు విమర్శలు చేసినా ఆయన వెంటనే స్పందిస్తున్నారు. కేవలం తనే కాకుండా ఆయా శాఖల మంత్రులను, అధికారులను తక్షణమే అలర్ట్ చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే మంత్రులు విలేకరులు సమావేశాలు పెట్టడం, పక్కా ఆధారాలతో ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తున్న మార్పు. ఈ వేగమే ప్రతిపక్షాల వ్యూహాలను ప్రారంభంలోనే అణిచివేయడానికి ప్రధాన అస్త్రంగా మారుతుంది. కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర కేవలం పరిపాలనకు మాత్రమే పరిమితం కాలేదు. రాజకీయంగా అదొక రక్షణ కవచంగా మారింది. ఆయనకున్న విస్తృతమైన ప్రజాదరణ మరియు క్షేత్రస్థాయిలో ఉన్న యువత బలం ప్రతిపక్షాలను రక్షణ శ్రేణిలోకి నెడుతోంది. ప్రభుత్వంపై వచ్చే కొన్ని విమర్శలను పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో సూటిగా మరియు ఘాటుగా తిప్పికొడుతున్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలు, సామాజిక అంశాలపై ఆయన చేసే వ్యాఖ్యలు అటు ప్రజల్లోకి బలంగా వెళుతూ ఇటు ప్రతిపక్షాలు మరింత మాట్లాడకుండా ఇరకాటంలో పడేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అనుభవం, పవన్ కళ్యాణ్ ప్రజాదరణ కలిసి ఒక బలమైన రాజకీయ కూటమిగా మారడంతో ప్రతిపక్షాలకు విమర్శలు చేయడానికి కూడా సరైన ఖాళీ దొరకడం లేదు. విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ అదృశ్యం మరియు అనుమానాస్పద మృతి ఉదంతం రాజకీయంగా మరియు ఒక నిర్దిష్ట సామాజిక వర్గం పరంగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా మారుతుందని చంద్రబాబు నాయుడు చాలా ముందే గమనించారు. ఈ ఉదంతం వల్ల ఒక పెద్ద సామాజిక వర్గం ప్రభుత్వానికి దూరమయ్యే సూచనలు కనిపించడంతో ఆయన తక్షణమే రంగంలోకి దిగారు. బాధ్యులైన పోలీస్ అధికారిపై సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా విచారణ బాధ్యతలను ఉన్నత స్థాయి స్వతంత్ర అధికారికి అప్పగించారు. ఈలోగా సాయికృష్ణ తల్లి సామాజిక మాధ్యమాల ద్వారా ముందుకు వచ్చి ప్రభుత్వం స్పందించిన తీరుపై మరియు తీసుకుంటున్న చర్యలపై నమ్మకం వ్యక్తపరుస్తూ మాట్లాడడంతో వివాదం చాలా వరకు సద్దుమణిగింది. ప్రతిపక్షాలు దీనిని ఒక పెద్ద సామాజిక ఉద్యమంగా మార్చాలని చూసినప్పటికీ బాధితుల కుటుంబంతో ప్రభుత్వం నేరుగా మాట్లాడటం వల్ల ఆ వ్యూహం ఫలించలేదు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ ప్రారంభంలో మాట్లాడిన 1-2 మాటల చుట్టూ కొంత రాజకీయ వివాదం నడిచింది. ప్రతిపక్షాలు దానిని పట్టుకొని ప్రభుత్వంపై దాడికి సిద్ధమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆ ఉదంతాన్ని పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ ఇద్దరు చాలా పరిణితితో హ్యాండిల్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం ప్రకటించడం, ప్లాంట్ భద్రతపై ఉన్నతాధికారులతో సమీక్షలు జరపడం ద్వారా ప్రతిపక్షాలు దీనిని ఒక రాజకీయ అంశంగా మార్చకుండా చేయడంలో కూటమి నేతలు విజయం సాధించారు. విమర్శలను పట్టించుకోకుండా క్షేత్రస్థాయిలో సహాయక చర్యలపై దృష్టి పెట్టడం వల్ల ప్రభుత్వానికి జరగాల్సిన డ్యామేజ్ కంట్రోల్ సకాలంలో జరిగింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతానికి భిన్నంగా ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని వదలకుండా తానే స్వయంగా బాధితుల ఇళ్లకు వెళ్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం, విలేకరుల సమావేశాలు పెట్టడం ద్వారా ఆయన రాజకీయంగా పుంజుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ఇలా స్వయంగా రంగంలోకి దిగడం వల్లే చంద్రబాబు నాయుడు మరింత అలర్ట్ అయ్యారు. ప్రతిపక్ష నేత పర్యటించిన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులు ఏంటి అనే దానిపై తక్షణమే అధికారిక నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూ ముందస్తు చర్యలు చేపడుతుంది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాల ఫలితాల్లో ఒక నిర్దిష్ట
సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువ మంది అర్హత సాధించారంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక పెద్ద ప్రచారం నడిచింది. ఈ ట్రామా ద్వారా ప్రభుత్వంపై వివక్ష ముద్ర వేయాలని ప్రతిపక్ష వైసీపీ భావించింది. ఈ విషయంలో వైసీపీ కొంతవరకు రాజకీయ మైలేజ్ సంపాదించుకోవడానికి కూడా ప్రయత్నించింది. అయితే కూటమి ప్రభుత్వం మరియు టీడీపీ సామాజిక మాధ్యమాల విభాగాలు ఈ ప్రచారాన్ని పక్కా ఆధారాలతో జిల్లాల వారీగా ఉన్న మెరిట్ లిస్టులతో గట్టిగా తిప్పికొట్టాయి. ప్రతిభ మరియు రోస్టర్ విధానం ఆధారంగానే నియామకాలు జరిగాయని, ఎలాంటి పక్షపాతం లేదని గణాంకాలతో సహా నిరూపించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. దీనివల్ల నిరుద్యోగుల్లో రావాల్సిన అసంతృప్తిని ముందే ఆపగలిగారు. సామాజిక మాధ్యమాల యుద్ధంలో భాగంగా ఈ మధ్య కాలంలో వైసీపీకి చెందిన కొన్ని అధికారిక మరియు అనుబంధ ఫేస్బుక్ పేజీలు నిలిపివేయబడటం పెద్ద రాజకీయ సంచలనంగా మారింది. డిఎస్సి మరియు ఇతర ప్రభుత్వ వ్యతిరేక అంశాలపై వైసీపీ సంపాదించుకుంటున్న డిజిటల్ మైలేజీకి గట్టి దెబ్బ కొట్టాలనే వ్యూహంతోనే ఈ చర్యలు జరిగాయనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. సాంకేతిక నిబంధనల ఉల్లంఘనల పేరుతో ఈ పేజీలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం ద్వారా వాటిని నిలిపివేసేలా కూటమి అనుకూల విభాగాలు కామ్ చేశాయని టాక్. ఏదేమైనా డిజిటల్ మాధ్యమాల్లో ప్రతిపక్షం యొక్క ప్రధాన ఆయుధాన్ని తాత్కాలికంగానైనా నిరాయుధం చేయడంలో ఈ వ్యూహం పనిచేసింది. కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రధానంగా దాడి చేసే అవకాశం ఉన్న మరో పెద్ద అస్త్రం సూపర్ 6 ఉచిత పథకాలు అమలు. ఈ విషయంలో ప్రజల్లో అసంతృప్తిని రగిల్చే లోపే చంద్రబాబు నాయుడు ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ హామీల అమలుపై స్పష్టమైన ప్రణాళికలను ప్రకటిస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ లేదా తల్లికి వందనం వంటి పథకాలపై తేదీలతో సహా ముందే అధికారిక ప్రకటనలు ఇప్పించడం ద్వారా ప్రతిపక్షాల ప్రధాన విమర్శల అస్త్రాన్ని కూటమి ప్రభుత్వం ముందే మొద్దుబారుస్తుంది. 2019 ఎన్నికల సమయంలో డేటా వివాదాలు మరియు ఐటీ గ్రేడ్ వ్యవహారం అప్పటి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఆ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి డిజిటల్ డేటా నిర్వహణ మరియు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను కూటమి ప్రభుత్వం అత్యంత బలంగా నిర్మించుకుంది. ప్రతిపక్షాలు ఏ సామాజిక వర్గాల్లో లేదా ఏ ప్రాంతాల్లో అసంతృప్తిని లేవనెత్తాలని చూస్తున్నాయో ఆ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ముందే సేకరించి దానికి తగిన కౌంటర్ వ్యూహాలను క్షేత్రస్థాయికి పంపుతున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరిగే ప్రతి చిన్న ఘటనను జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఢిల్లీలో ప్రదర్శనలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక భాగస్వాములు కావడంతో జగన్ ఢిల్లీ వ్యూహాలు పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. కేంద్ర పెద్దల మద్దతు కూటమి ప్రభుత్వానికి ఉండటం వల్ల రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సంక్షోభం తలెత్తకుండా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో కూడా గట్టి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో చిన్న చిన్న అసంతృప్తులు కూడా రాకుండా ఉండటం కోసం జిల్లా కలెక్టరేట్లు మరియు సచివాలయాల పరిధిలో ప్రజా ఫిర్యాదుల వేదికలను మళ్లీ చురుగ్గా మార్చారు. మంత్రులు, శాసనసభ్యులు నేరుగా ప్రజల్లోకి వెళ్లి సమస్యలు వినడం వల్ల చిన్న సమస్యలు పెద్ద రాజకీయ వివాదాలుగా మారకుండా స్థానిక స్థాయిలోనే పరిష్కారం అవుతున్నాయి. ఇది ప్రతిపక్షాలకు స్థానికంగా బలపడే అవకాశం ఇవ్వకుండా చేస్తుంది. ఇక 2014-19 కాలంలో వైసీపీ చేసిన సామాజిక మాధ్యమాల ప్రచారాన్ని మరియు అబద్ధపు ఆరోపణలను సరిగ్గా ఎదుర్కోలేకపోయినందువల్లే తెలుగుదేశం పార్టీ నాడు ఘోర పరాజయాన్ని చవిచూసిందనే విషయాన్ని చంద్రబాబు నాయుడు పదే పదే తన పార్టీ శ్రేణులకు గుర్తు చేస్తున్నారు. నాటి తప్పులు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతోనే ఆయన నిరంతరం పార్టీని, ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నారు. గతంలో కేవలం అభివృద్ధి మాత్రమే నమ్ముకొని రాజకీయ ప్రచారాన్ని నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు ఈసారి మాత్రం డిఫెన్స్ మరియు అటాక్ రెండిటిలోనూ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి చిన్న నెగిటివ్ వార్తను వెంటనే తుడిచేసేలా యంత్రాంగాన్ని నడుపుతున్నారు. ఇది సమగ్రంగా విశ్లేషిస్తే 2026 నాటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయం గతానికి భిన్నంగా అత్యంత వేగంగా మరియు వ్యూహాత్మకంగా మారుతుంది. గతంలో జరిగిన తప్పుల నుండి చంద్రబాబు నాయుడు చాలా పాఠాలు నేర్చుకున్నారు. అందుకే ఈసారి ప్రతిపక్షాల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ నష్ట నివారణ చర్యలను చాలా వేగంగా అమలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజాదరణ, లోకేష్ చొరవ ప్రభుత్వానికి అదనపు బలంగా మారాయి. ప్రతిపక్షం కూడా ప్రతి అంశాన్ని వదలకుండా గట్టిగానే ప్రయత్నిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం మాత్రం ఈసారి డిజిటల్ మరియు క్షేత్రస్థాయి వేదికలపై ఎక్కడా లొంగిపోకుండా ముందస్తు చర్యల ద్వారా జరగబోయే రాజకీయ నష్టాన్ని ముందే ఆపేస్తోంది. ప్రతిపక్షాల ఆయుధాలను ముందే గుర్తించి వాటిని నిరాయుధం చేస్తున్న ఈ నయా చదరంగంలో కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి పైచేయి సాధించినట్లే కనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ రాజకీయ యుద్ధం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.